హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది మేము వీడియో చేసి, కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల చేయలేకపోయాము. బట్ ఈ ఇయర్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో అండ్ 2025లో వీడియోస్ ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ వీక్ కంపల్సరీ వీఆర్ గోయింగ్ టు మేక్ వన్ వీడియో ఎవ్రీ వీక్. సూర్య కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల వీడియో చేయలేకపోతున్నాడు. సో మేము ఇద్దరం కలిసి సంక్రాంతి మూవీస్ పోస్ట్ అనాలిసిస్ వీడియోలో వి బోత్ విల్ బీ టుగెదర్. ఫర్ నో ఒక చిన్న గేమ్ చేంజర్ రివ్యూ. ఐ వాంట్ టు కీప్ ఇట్ క్రిస్ప్ అండ్ స్మాల్. ఒక చిన్న వీడియో, డీటెయిల్డ్ స్పాయిలర్ అలర్ట్ అండ్ స్పాయిలర్ రివ్యూ విల్ డూ ఇట్ లేటర్ ఆఫ్టర్ ఒక 4-5 days. సో కమింగ్ బ్యాక్ టు గేమ్ చేంజర్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు నచ్చింది ఇవి మాత్రమే చెప్పాలనుకుంటున్నా. మార్నింగ్ ఎప్పుడో మూవీ చూసా, బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ద వీడియో ఇమ్మీడియట్లీ. అప్పుడే చెప్పేస్తే ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోయి నెగిటివ్ మాత్రమే చెప్తానేమో అన్న భయంకి కొంచెం ప్రాసెస్ చేసుకొని ఈవినింగ్ చేస్తున్నాను వీడియో. సో ఈ వీడియో కొంచెం లేట్గా రావచ్చు. సో మూవీ గురించి చెప్పాలంటే, శంకర్ సార్కి పొలిటికల్ జానర్ మూవీస్ లైక్ ఇట్ షుడ్ బీ లైక్ ఎ కేక్ వాక్ ఫర్ హిమ్. అసలు ఆయన తీయని సినిమాలు కాదు, ఆయన చూడని సినిమాలు కాదు. బట్ అలాంటి ఆయన ఇలాంటి మూవీ తీస్తాడు అనేది ఇట్ ఈస్ వెరీ షాకింగ్. అంటే రీసెంట్గా ప్రీవియస్ మూవీస్ చూస్తున్నాం, బట్ పొలిటికల్ జానర్లో ఫర్ 4 years ఆఫ్ ఎఫర్ట్ ఇట్ ఈస్ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్. బట్ ఐ వాంట్ ఫస్ట్ స్టార్ట్ విత్ పాజిటివ్స్. నాకు బాగా నచ్చింది రామ్ చరణ్స్ యాక్టింగ్ యాజ్ అప్పన్న. ఫస్ట్ యాజ్ అన్ అప్పన్న, తర్వాత రామ్ నందన్ ఈజ్ ఆల్సో డీసెంట్, ఇట్స్ గుడ్. బట్ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ప్రీ క్లైమాక్స్లో అక్కడ ఇట్ వాజ్ వెరీ నైస్ టు సీ రామ్ చరణ్ లైక్ దట్. చాలా బాగా చేశాడు. అండ్ తర్వాత మనకి చూడగానే మూవీలోంచి ఈజ్ దేర్ ఎనీథింగ్ వీ కెన్ టేక్ అంటే, అంజలి క్యారెక్టర్ వాజ్ కొంచెం లిటిల్ వెయిట్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ నైస్. ఓకే, ఈ మూవీలో ఎంతవరకే నేను పాజిటివ్స్ చెప్పగలుగుతాను. మిగిలినంత అండ్ డెఫినెట్లీ తమన్స్ మ్యూజిక్ అండ్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ రియలీ నైస్. ఈ మూవీ ఎంతో కొంత వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ టిల్ ద ఎండ్ అంటే తమన్స్ బీజిఎం అండ్ only BGM is one of the reason, not music, songs. So I mean, first disappointment, where is Nana Hairana song? నాకు ఉన్న ఆడియో ఆల్బమ్ మొత్తంలో ఎక్కువ నచ్చింది, ద ఓన్లీ రీజన్ ఐ వెంట్ టు థియేటర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఇస్ దట్ సాంగ్. ఉన్న అన్ని సాంగ్స్లో అదొక్కటే బాగా ఎక్కువ నచ్చింది, అదే లేదు. ఐ మీన్ ఆ 3 days తర్వాత అంటే వీడు వాచ్డ్ ఇట్ ఆఫ్టర్ 3 days. బుక్ చేసుకున్నాం కాబట్టి తప్పలేదు. కానీ ఐ మీన్ రియల్లీ అంత ఖర్చు పెట్టి ఐ డెంట్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ జరగండి సాంగ్ అయితే ప్లీజ్, ఐఎమ్ అట్టర్లీ డిసప్పాయింటెడ్ విత్ ద కొరియోగ్రఫీ. ఐ మీన్ గ్రాండియర్ ఉంది అక్కడ, లేదని కాదు, బట్ కనిపించలేదు ఏమి. లైక్ దే హవ్ స్పెంట్ టూ మచ్ ఆఫ్ మనీ విచ్ ఇస్ నాట్ విజిబుల్. Ramacha song was hit and miss, and I personally liked Dhop song little. అంటే అది ఇంతకుముందు ఐ మూవీలో మెర్సలైట్ సాంగ్ ఆ స్టైల్లో ఇట్ వాస్ దేర్. ఐ మీన్ ఆ సిట్యువేషను, స్టోరీ అవన్నీ పక్కకి పెడితే సపరేట్గా సాంగ్ వాజ్ గుడ్ ఫర్ మీ విజువల్లీ. ద గ్రాండియర్, ఆ మనీ ఏదైతే స్పెండ్ చేశారో అది అక్కడ కొంచెం కనిపించింది. బట్ కమింగ్ బ్యాక్ టు ద మూవీ నౌ, సాంగ్స్ పక్కన పెడితే, ఐ మీన్ ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ మినిస్టర్, ఎలక్టోరియల్ ఆఫీసర్, అసలు అన్ని క్యారెక్టర్స్ ఒక మూవీలో పెడుతున్నారు, అన్ని రోల్స్ అంటే వీ షుడ్ బి ఏబుల్ టు ప్రాసెస్ దట్. ఐ మీన్ ఎవ్రీ సీక్వెన్స్ అసలు ప్రాసెస్ చేసుకునే లోపు ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. ఐ మీన్ ఇది చెప్తుంటే గుర్తొచ్చింది నాకు, సినిమాటోగ్రఫీ అది
ఎస్పెషల్లీ ఇన్ ద క్లైమాక్స్ ఇలా తిప్పుతూనే నా కళ్ళు తిరిగాయి మూవీలో ఒక పాయింట్‌లో. ఐ మీన్ దట్ ఈస్ టూ మచ్. లైక్ నీకు ఇఫ్ యూ వాంట్ టు షో ఒక అదేమో ఎక్స్పెరిమెంట్‌లా చేయాలంటే యూ డూ ఇట్ ఫర్ వన్ సీన్. నాట్ ఫర్ ద హోల్ మూవీ ఆర్ ద హోల్ పార్ట్ ఆఫ్ ద మూవీ. జనరల్‌గా 'శంకర్ సార్' మూవీస్‌లో ఒక ఎమోషన్ ఉంటది. బీట్ ఇన్ లవ్ స్టోరీ ఆర్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లోనో లేక ఒకే ఒక్కళ్ళలో 'మనీషా కొయిరాలా's ట్రాక్ వాస్ దేర్ ఈస్ అన్ ఎమోషన్ దేర్. 'అపరిచితుడులో' బ్యాక్ స్టోరీ ఒక చెల్లి క్యారెక్టర్‌ది ఒక ఎవ్రీథింగ్ విల్ బి లిటిల్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. దేర్ యుల్ అండర్‌స్టాండ్ వై ద హీరో బిహేవ్స్ దట్ వే అవన్నీ ఉంటాయి. బట్ ఈ మూవీలో డెఫినెట్‌లీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వాస్ వెరీ గుడ్ కంపేర్డ్ టు ద హోల్ మూవీ. అండ్ ఆ తర్వాత వచ్చే కొన్ని సీక్వెన్సెస్ వర్ ఆల్సో గుడ్. బట్ ధోప్ ఐ మీన్ too many things that didn't work out at all. I mean, 4 years of effort for this movie, and those many hundreds of crores అవైతే నాకు కనిపించలేదు అక్కడ. యూ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఇన్ 6 months, 1 year లోపు చేయాల్సిన మూవీ ఇది. లిటరలీ ఒక 4 years 3 years తర్వాత ఒక స్టార్ హీరో మూవీ వస్తుందంటే దిల్ విల్ బి లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అసలు ఇట్స్ అ పొలిటికల్ గేమ్. ఇలాంటి మూవీని ఇదే జానర్లో ఇంతకంటే దీని బాప్ మూవీస్ ఆల్రెడీ శంకర్ నా చిన్నప్పుడే తీశాడు. లైక్ వాట్ ఈస్ న్యూ హియర్? Okay, like I said, I don't want to go into the frustration mode. We'll do a detailed analysis later, but this is definitely not a horrible movie. It is a one-time watch, I would say. For the second half, a flashback portion, only flashback portion, slowగా కొంచెం we can process it లాగా ఉంది. And వీటన్నిటిలోకి the biggest question mark is the Srikanth's character. Is he the villain or is he a positive character? అంటే దేర్ షుడ్ బి సమ్ ఆర్క్ ఆర్ ఒక జస్టిఫికేషన్ ఫర్ దట్ రోల్ ఉండాలి. హీ ఈస్ గుడ్ అట్ ద సేమ్ టైం వెరీ బ్యాడ్. ఐ మీన్ అసలు ఒక పోనీ ఆ ట్రాన్సిషన్ చూపించారంటే లేదు. ముందు నుంచి మంచిగాను చూపిరు, చెడుగాను చూపిరు, అన్నీ చూపించేస్తారు. అండ్ ఐ మీన్ దెర్ ఈస్ నో ప్రాపర్ స్ట్రాంగ్ రైటింగ్ దేర్. శ్రీకాంత్ క్యారెక్టర్ ఈజ్ కన్ఫ్యూజింగ్. అంటే ఒక విలన్ లేకపోతే సపోర్టింగ్ ఏమీ లేదు. దిస్ నో పాయింట్ ఓన్లీ. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్ హియర్ ఈజ్ ఎస్జే సూర్యాస్ యాక్టింగ్. ఐ మీన్ డెఫినెట్లీ ఎస్జే సూర్య కాబట్టి ఇట్ వాజ్ వెరీ యునిక్. ఆయన చేసే కొన్ని ఈ మధ్య లైక్ చూస్తున్న మూవీస్లో లైక్ హీఈస్ వెరీ ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ మేనరిజం ఉంటుంది కంపేర్ టు రెగ్యులర్ విలన్స్. సో ఆయనది కొంచెం ఐ ఎంజాయ్డ్ అని చెప్పలేం, కానీ ఓవరాల్గా మై టేక్ ఫ్రమ్ దట్ మూవీ వాట్ ఈస్ గుడ్ అంటే ద అప్పన్నాస్ క్యారెక్టర్, ద అంజలి గారుస్ క్యారెక్టర్ అండ్ ఎస్జే సూర్యాస్ యాక్టింగ్. Other than that, I would say this is just an okay movie. It's not a great movie and it's not a very bad movie like Vinay Vidya Rama or Indian 2. Definitely it's anta bad aithe kaadu, but there's no point also. మూవీలో ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీ లేదు, ఏం చేయాలనుకున్నారో క్లారిటీ లేదు. అండ్ డెఫినెట్లీ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అగైన్ ఈస్ ద సాంగ్. So I don't want to go deeper, and I will do a different video to discuss everything about the movie and other movies. వేరే డాకు అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూస్ కూడా వస్తాయి. అండ్ ఫర్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ వీడియో విత్ దిస్ అలోన్. అండ్ యా, చాలా టైం పట్టింది మూవీ నుంచి బయటికి రావడానికి. లెట్స్ హోప్ మిగిలిన రెండు మూవీస్ బాగుంటాయని హోప్ చేస్తూ లెట్స్ ఎండ్ దిస్ వీడియో హియర్ గైస్. సీ యూ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ ఫైల్స్. థ్యాంక్ యూ.